అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ₹1 ఇచ్చేవని చెప్తా దాన్ని ప్లానింగ్ వర్క్ స్టార్ట్ చేసుకుంటాం. స్టార్ట్ చేసి కొంచెం హైట్ పెట్టి ఆ రీసౌండ్ రాకుండా హైట్ పెట్టి దానికి 3 జెంట్స్ 3 లేడీస్ బాత్రూమ్ ఫ్యామిలీ సైడ్ ఏదన్నా నెమ్మది చెప్పి 2 రోజులు ప్లాన్ తీసుకుని పోయి అప్లోడ్ తీసుకుందా కట్టేదామంటే కన్నాకనే కట్టవాలి. 1 monthలో బాగా కట్టాలి చేస్తుంది. అలాగే నెక్స్ట్ హాస్పిటల్ ఎలక్షన్ కూడా అయితేనే వస్తా వచ్చారు కూడా అయిపోవాలి. బిల్డింగ్ 14 ఏళ్ళగా ఏం పని లేదు, ఇంప్రూవ్మెంటే లేదు హాస్పిటల్. బేసిక్ నీడ్స్ అది ఎట్లా ప్లాన్ చేసుకోవాలి బడ్జెట్ కదా అక్కడ బడ్జెట్ ఎట్లా కూర్చుంటారు, వచ్చిన ఎట్లా కూర్చుంటారు, తెల్ల కింద కూర్చుంటారు, రెండమే కూర్చుంటారు. మొత్తం నెంబర్ పెట్టి సీట్ తీసుకొని వస్తామని చెప్పి తీసుకోవాలి. అది కడుతున్నావు కంటే బిల్డింగ్ కట్టిస్తాయి 2 రోజులు కట్టిస్తా. ఏముంది మన చేతులే కూడా అట్లే ఏం పేరు బాగుంటుందా ఈరోజు డ్యూ డేట్ ఎంతమంది గైనకాలజిస్టులు గైనకాలజిస్ట్ ఈరోజు ఇది లేని అప్పుడు ఒకరోజు ఏదైనా రికమెండ్ చేస్తాను ఎంతమంది 3 రోజులు ఉండాలి. మేము డెలివరీ అయినా 3-4 రోజులు ఉండాలి కదా. డెలివరీ పేషెంట్ పైకి షిఫ్ట్ చేస్తాం. డెలివరీ ముందు వచ్చి కష్టం కదా. చాలా కంజెస్టెడ్ ఉంది కదా బిల్డింగ్ కంజెస్టెడ్ బిల్డింగ్ సిస్టమ్ ఏంది. హాస్పిటల్లో కూడా లేదు, హాస్పిటల్లకు కిరాణా షాప్లో పోయినా బయట వెయిటింగ్ రూమ్ లేదు. ఈ నెంబర్ నైట్ టైం అటెండెడ్ కేసెస్ పేషెంట్ అటెండెంట్ కూడా చెక్కగా ఉంటున్నారు. మొత్తం డేట్ ఏమంతా ఈ కాలేజీకి నుంచి వెళ్ళిపోతే స్పేస్ వెళ్ళిపోతాను. ఇంకా 1 year పడుతుందా ఇంకా బిల్డింగ్ ఇట్లా మనమే స్టార్ట్ చేసి మనమే 10 crore పేమెంట్ ఇస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు అయినప్పుడు వాళ్ళు పెట్టుకొని బెడ్ చేసేసారు.
కేసీఆర్ గిట్ వస్తుందని ఇప్పుడు దానికి అలవాటు అయ్యి పేషెంట్ అనుకున్న లిఫ్ట్ ఖరాబ్ అవ్వడం ర్యాంక్ ఉంది సార్ ర్యాంక్ ఉంది సార్ అంటుంది లిఫ్ట్ ఈజీ కదా ఇచ్చేలా కూర్చొని లిఫ్ట్ తీసుకున్నాం ఇప్పుడు ఎవరు చేస్తుంది ఫోన్ లిఫ్ట్ సార్ కంపెనీ వాళ్ళతో చేపిస్తున్నారు ఎప్పుడైపోతుంది మీకు అది మనము 2 రోజులు వచ్చి చేస్తాం సార్ దాని ఏదో బిల్ సార్ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ లాస్ట్ టైం కట్ చేయలేదు సార్ అది కట్ ఇచ్చేసి వాళ్ళు స్పేర్ పార్ట్ తీసుకొని చేస్తారు కట్టిందా ఎన్ని అయినాయా చేయాలి సార్ ఆల్రెడీ 10 రోజులు అవును సార్ మనకి వచ్చింది కొటేషనే మొన్న వచ్చింది సార్ అన్ని కొటేషన్ ఏంది ఆన్లైన్లో ఫోన్ చేసి చెప్పాలి వాట్సాప్లో కొటేషన్ పంపాలి మీరు అప్లై చేసి పంపాలి వెళ్ళాలి చేయాలి మీరు అంత పాత జమానా 10 రోజులు ఇది ఖరాబ్ అయ్యింది ప్రాబ్లమ్ సార్ టోటల్ మీ ప్రాబ్లమే 10 days లిఫ్ట్ రిపేర్ చేస్తామంటే నువ్వు సూపరింటెండెంట్ లేదు చేయదు మొదలు ఫోన్ చేసి ఎల్లుండి వరకు చేయమని చెప్పుకోదు ఇక అది యాన్యువల్ మెయింటెనెన్స్ ఇది ప్రొసీజర్ ఆయన పంపించు 10 రోజులు ఎందుకు పడుతుంది ఆయన కట్టుకోవడానికి అది వస్తాడు ఈ చాలా దూరం వేసి అంత చెట్టు చిన్న నేనే ఇప్పించాను పక్కలో స్పేస్ చెట్టు కింద వెహికల్స్ తీసి అక్కడ చేసి పెట్టాను సార్ అయితే కూడా వెహికల్స్ పెట్టి షెడ్ పెట్టిస్తాను సార్ నైట్ పంపుకుంటు వాళ్ళు పెట్టాను పంపుతారు చెట్టు కింద ఇక్కడ యూజ్ చెట్ల కింద గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నా నీకు గైనకాలజీ వాడు ఏం ఫెసిలిటీస్ లేవు ఏం లేవు ఫుల్ రోజు 10-15 డెలివరీస్ వీళ్ళకి వచ్చే అటెండెన్స్ పబ్లిక్ అందరూ పెద్ద మంది వస్తారు కదా పేషెంట్ అంటే కూర్చున్నానికి ఏం లేదు ఎండలు వెళ్తుండు వారం తడుస్తుంది బయట మొత్తం రోడ్డు మీద పోతే 100 మంది ఉంది బయట అయితే ఇప్పుడు అజీతులు చెప్పిన ఇప్పుడు పక్కకు బిల్డింగ్ వచ్చింది కొత్తది ఆ బ్లాక్లో దాంట్లో 2 crores సేవింగ్స్ ఉన్నది ఆ ప్లాను ఇవాళ శ్రీరామనగర్ ఇవాళ రేపు ప్లాన్ తీసుకొని మీ దగ్గరికి వచ్చి ఒక 35-70 వాళ్ళ కూడా కట్టి 4 లేడీస్ 4 జెంట్స్ బాత్రూమ్ కట్టేసి మంచి ఐరోపీ చేసి మొత్తం అంత ఫాస్ట్గా 1 month కంప్లీట్ చేయమని చెప్తున్నా ఆ ప్లాన్ తీసుకొని వస్తాం మీరు అప్రూవల్ ఇచ్చేయండి బడ్జెట్ ఉన్నది 2-3 కోట్ల దాకా ఉన్నా కానీ మనం నీట్గా కడదాం ఒక హాల్ కట్టి వాళ్ళు బెడ్ చేసుడు బాత్రూమ్స్ ఇవన్నీ కూడా వాళ్ళకు విండోస్ ఏసీ పెట్టి పైన ఫ్యాన్ పెట్టి చేస్తాం సైడ్ కూలర్స్ పెడతాం వచ్చిన పెద్ద మనుషులు వాళ్ళు అనుకుంటారు వాళ్ళ బాత్రూమ్స్ పైన సింటెక్స్ ట్యాంక్ అని డిజైన్ చెప్పిన ఈ ఎట్ట చేయాలని చెప్పిన డిజైన్ అని చెప్పి వాళ్ళు 14 ఏళ్ళ కింద నేను పేరుగా అప్పుడు మినిస్టర్ ఉన్నప్పుడు ఏం ఇచ్చిన వాడు చూసుకొని మీకు చెప్పాలి కదా ఇవన్నీ మీకు ఐడియా ఉండదు మీకు చేయడం చూడదు మరి మీరు 14 ఏళ్ళ పోస్టింగ్ ఇప్పించాను నేను ఆఫీసర్కి అందరినీ 14 ఉన్నది ఉందని చెప్పి శ్రీ గారు నేను చెప్పాను మీరు అడిగితే ఆయన అడిగితే మీరు అప్రూవల్ కదా ఆయన మాట చెప్పు ఈ అదే 2 days ప్లాన్ తీసుకుందా వచ్చి ఆ వర్క్ అదే కాంట్రాక్ట్ తీసుకుని వర్క్ పాస్ చేసి 1.5 month మన జూన్ 4th కోడే 5th 6th వస్తే హాస్పిటల్ అప్పటికి అయిపోవాలి బిల్డింగ్ 1 month జిఆర్ లేబర్లో 1 month 50th జూన్లో కూడా 1 month వారానికి స్టార్ట్ చేస్తున్నాం అంత టెక్నాలజీ వచ్చింది అది చెప్పు అది 1 కానీ 2 crores కానీ వాళ్ళు మంచిగా డిజైన్ చేసుకుని లాగా చేస్తున్నారు బాత్రూమ్స్ సఫిషియెంట్ వాటర్ వాళ్ళు టేబుల్స్ మనం ఇది టేబుల్స్ ఇవన్నీ తొందర తేవచ్చు కానీ ప్లేసెస్ రూమ్స్ మనం ఇమీడియట్ ప్లేస్ అని వండేది వండాలి ట్యాంక్ కట్టాలి కదా ఫైనల్ వేస్తే ఎదురుగా హాల్ వార్డ్ వెకేట్ చేస్తున్నారు ఇంప్రూవ్ అదర్ యాంటీమీరియల్ వార్డ్స్ ఉన్నాయి దాన్ని కూడా మనకు లేబర్ రూమ్ కావాలని చేసుకోవచ్చు బట్ ఏంటంటే కింద యాంటీమీరియల్ వార్డ్కి ఉండాలి యాంటీమీరియల్ వార్డ్ డెలివరీ సిజేరియన్ పేషెంట్ కిందనే ఉండాలి అవును సార్
ఇంకోటి డెలివరీ వచ్చి పైన ఉంచాలి. పైన లిఫ్ట్ ఉందా? లిఫ్ట్ ఉంది సార్. పైన ఉందా? ఖరాబ్ అయింది సార్. ఖరాబ్ అయిందా? 10 రోజులు పేషెంట్ అనుకున్న లిఫ్ట్ ఖరాబ్ అవ్వడం ర్యాంక్ ఉంది సార్. ర్యాంక్ ఉంది సార్. అంతే లిఫ్ట్ ఈజీ కదా. రీచార్జ్ లిఫ్ట్ ఇప్పుడు ఎవరు చేస్తుంది? ఫోన్ లిఫ్ట్ సార్. కంపెనీ వాళ్ళతో చెప్పిస్తాం. ఎప్పుడైపోతుంది? అది మనము 2 రోజులు వచ్చి చేస్తాను. దాన్ని బిల్ సార్ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ లాస్ట్ టైం కట్టలేదు. అది కట్టించేసి వాళ్ళు స్పేర్ పార్ట్ తీసుకొని చేస్తారు. కట్టిందా? అన్నీ అయినాయా? ఇచ్చేయాలి సార్. ఆల్రెడీ 10 రోజులు. అవును సార్. మనకి వచ్చింది కొటేషనే మొన్న వచ్చింది సార్. ఇది కొటేషన్ ఏంది? ఆన్లైన్ ఫోన్ చేసి చెప్పాలి, వాట్సాప్లో కొటేషన్ పంపాలి, మీరు అప్లోడ్ చేసి పంపాలి, తెల్లారి చేయాలి. మీరు అంత పాత జమానా 10 రోజులు అయింది ఖరాబ్ అయ్యి. టోటల్ మీ ప్రాబ్లమే. 10 days లిఫ్ట్ రిపేర్ చేస్తామంటే నువ్వు సూపరింటెండెంట్ నీకు గుర్తు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.